అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా దాక్షాయణి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మా తమ్ముడు వాళ్ళది గృహప్రవేశం అండి. నేనైతే 2 days ముందే వచ్చేసాను. ఇంకా మేమైతే ఇంకా అసలు నైట్ అయితే నిద్ర కూడా లేకుండా అంతా తిరిగేసి ఇంకా అంటే పూల కానీ డెకరేషన్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ వాటికి వీటికి నేను మా మరదలు మా మా తమ్ముడు మేము ముగ్గురు అయితే చాలా తిరిగామండి. ఇక్కడ వచ్చేసి నేనైతే పొంగల్ పెడుతున్నా, ఎందుకంటే ఇంటి ఆడపిల్లను కదా, సో అందుకని చెప్పేసి నేనైతే పొంగల్ అయితే పెడుతున్నా. ఇక్కడ మేమైతే మా తమ్ముడు వాళ్ళు అయితే కొత్త పొయ్యి అయితే తీసుకున్నారు. ఇంకా వచ్చేసి ఇక్కడ మా మరదలు మా తమ్ముడు అయితే ఇంకా పట్టుకున్నారు. వాళ్ళే కదా ఇంటికి కోడలు కానీ పెద్ద కొడుకు కానీ వాళ్ళే. మా తమ్ముడికి చిన్న తమ్ముడికి అయితే పెళ్ళి అవ్వలేదు, సో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఉండేసారు. ఇక్కడ మా చిన్న తమ్ముడు అయితే కొబ్బరికాయ నవగ్రహాలు అయితే పూసేశారు. మా తమ్ముడు మా మరదలు అయితే ఫస్ట్ లోపలికి వెళ్తున్నారు. నేను అంతకుముందు లోపలికి అయితే వెళ్ళా. ఇంటి ఆడపిల్ల అయితే ఫస్ట్ ఉండాలని చెప్పేసి నన్ను అయితే ఫస్ట్ లోపలికి పంపించేసి దానికి ఇంకా మా అక్క ఉండిద్దండి, మా అక్క కూడా వచ్చేసింది. ఇంకా మేమైతే 3 చుట్లు అయితే తిరిగాం. ఇక్కడ నేను లాస్ట్లో అని చెప్పేసి ఇక్కడ నేను వచ్చేసి చివరిలో ఉన్నాను చెప్పేసి కొందరు గారు అయితే నన్ను అయితే ముందుకు రమ్మన్నారు. సో నేనైతే మామూలు బిందె అయితే పట్టుకోలేక ఇంకేసి పట్టుకున్నానండి, అందుకని చెప్పి కొందరు గారు ముందుకు రమ్మన్నారు. నేనైతే ఇంకా స్టార్టింగ్లో వచ్చేసి ఇంకా ఇట్లా బయటకు అయితే వచ్చేసాను. నేను ఇంకా మా మరదలు మా తమ్ముడు ఇద్దరు ఒకేసారి రావాలంట అని చెప్పేసి ఆవు అయితే అక్కడ దొరకలేదండి మాకు. మేము చాలాసేపు ఎతికాము కానీ దొరకలేదు. ఇంక మా ఇంట్లో ఆవు ఉంటే ఇంకా ఆవును తీసేసుకొని ఇంక బియ్యంలో అయితే పెట్టేసి ఇట్లా 3 చుట్లు అయితే తిరిగేయాలని చెప్పేసి ఇంక ఈ పక్కకి గది ఉంటే మా చిన్న తమ్ముడు ఇది గది ఇంకా అని చెప్పేసి ఇంక లోపల అయితే నవగ్రహాలు కొబ్బరికాయ తీసి కొట్టేసి ఇంక లోపలికైతే సేమ్ ఇంకా అట్లానే 3 చుట్లు అయితే తిరగాలండి. మీ సైడ్ ఎలా చేస్తారో తెలియదు, మా సైడ్ మాత్రం ఇలానే చేస్తాం మేము. ఎవరికి ఈ వీడియో నచ్చితే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వగానే ఎమ్మటి మీకు నోటిఫికేషన్ అయితే అందిద్ది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కానీ ఆ వెంకటేశ్వర ఒక్కటే అండి, ఆ వెంకటేశ్వర అంతా ఫిట్ చేసేసాను. నేను ఫిట్ చేసేస్తున్నాను. నేను చేసిన ఒక తప్పు ఏంటంటే గమ్మ పెట్టి అతికిచ్చాను. గమ్మ పెట్టి అయితే అతికి మాకండి అవి గుండు సూదులు పెట్టేది గుచ్చితే మనకు అనేది స్ట్రాంగ్గా ఉండిద్ది. సో నేనేం చేశానంటే ఇంకా గమ్మ పెట్టి అతికిచ్చాను. గమ్మ పెట్టి అతికిస్తే ఆ పూలే ఏమైంది మొత్తం అయితే పడిపోయింది. ఇంకా పడిపోయిన తర్వాత అయితే ఇంకా అలా అయిపోయింది. తర్వాత మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఎట్టగట్టు ఫిట్ చేశాను. నేను పూజ కదా కొంచెం నీట్గా ఉండేది అని చెప్పేసి ఇదైతే మా మధ్య గది. ఇంకా మేమైతే 3 చుట్లు అయితే తిరుగుతూ ఉన్నాము. ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలు ఇంకా అందరూ. ఇది వచ్చేసి అపార్ట్మెంట్ కదండి, అపార్ట్మెంట్లో ఆవులు అనేది ఎలా ఉండిద్ది కొంతమంది అపార్ట్మెంట్లో, మాకైతే దొరకలేదు ఇంకా, అందుకని చెప్పేసి చిన్న విగ్రహం అయితే కొన్నాము. పంతులు గారు అన్నారు అదేం కనిపిస్తుంది ఇంకా అని చెప్పేసి పెద్ద ఆవు బొమ్మ ఉంది. ఇంకా ఆవు బొమ్మ అయితే చేతిలో ఉంది కదా, ఆవు బొమ్మ అయితే నేను డెకరేషన్కి పెట్టాను. ఇంకా తీసేసి పంతులు గారు బియ్యంలో పెట్టేసి ఇంకా అందుకని నా చేతికి అయితే ఇచ్చేశారు. మా ఇంటి ఎలువెల్లుపు దుర్గమ్మ తల్లి కాబట్టి మా అత్తయ్య అది పట్టుకుంది. మామూలు విగ్రహం తెచ్చుకోమని చెప్పేసి తెచ్చుకోమంటే మేము పట్టుకున్నాము. ఇంకా కిచెన్ మంది కదా, ఇంకా అందుకని చెప్పేసి నా చేసి మా మరదలు అయితే గోమమ్మ గాడ ఇంటికి కొడాలి కదా అని చెప్పేసి గోమమ్మ దగ్గర పంతులు గారు అయితే ఇట్లా పూజ అయితే చేపిస్తున్నారు. ఎందుకంటే కిచెన్ ఇంకా వాళ్ళదే కదా అని చెప్పేసి, అంటే కిచెన్ ఆడవాళ్ళదే కాబట్టి ఇంకా మా తర్వాత ఫైనల్గా అయితే నవగ్రహాలు అయితే చేస్తున్నారంటే పూజ చేస్తున్నారండి. ఎందుకంటే కంపల్సరీగా మనం 3 అయితే చేయించుకోవాలి. నవగ్రహాలు ఒకటి, మామూలు హోమం ఒకటి, మా సత్యనారాయణ వ్రతం అయితే. ఈ సత్యనారాయణ వ్రతం అనేది మాకు వీడియో అనేది స్కిప్ అయిందండి, ఎవరు చేయలే, ఎవరు హడావుడి వాళ్ళు ఉన్నారు కదా, సో వీడియోలు అయితే అంతగా రావలేదు. మా దగ్గర ఉన్న వీడియోస్ అయితే మేము పోస్ట్ చేస్తున్నాం, ఏమనుకోకండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ వచ్చేసి హోమం అయితే చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వరకు అయితే కూర్చేసుకొని హోమం అయితే చేసేస్తున్నారు. నాకైతే ఇంట్లో పని సరిపోతుంది, అంటే చుట్టాలు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి టిఫిన్లు అని అది ఇది అని చూస్తూ ఉన్నాను నేనైతే. ఇంకా మా మరదలో మా తమ్ముడు వాళ్ళు మా అమ్మ అయితే ఇక్కడ పూజ అయితే చేపిస్తున్నారు హోమం దగ్గర. ఇంకా హోమం అయితే మూట అయితే వేసేసిన తర్వాత ఇంకా హోమం అయితే పూర్తి అయిపోయిన తర్వాత సత్యనారాయణ వ్రతానికి నేనైతే ఆ పసుపు కుంకుమ అన్నీ పెట్టేస్తున్నాను. ఆ వీడియో కొంచెం స్లిప్ అయింది, ఏమనుకోమాకండి. ఫైనల్గా సత్యనారాయణ వ్రతం అయితే ఇలా మేమైతే డెకరేషన్ చేసామండి. మామూలుగా అయితే మా తమ్ముడు వాళ్ళకి మా మధ్యలో బట్టలు కూడా పెట్టారు, ఆ వీడియో కొంచెం స్లిప్ అయింది ఫస్ట్.